ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. అందరికీ ప్రైజ్. ఈరోజు మనం దేవుని ప్రేమ గురించి మనం చూసుకుంటాము. వాక్యంలోకి వెళ్ళినట్లయితే 1 కొరింథీ 13వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, మనుషుల భాషలతో మాట్లాడాను, దేవదూతల భాషలో మాట్లాడాను, నేను వ్యర్థులని అంటున్నాను. దేవుడు వాక్యంలో చూసినట్లయితే, మన దేశంలో చూసినట్లయితే అనేకమైన భాషలు ఉన్నాయి. అదేవిధంగా ప్రపంచం అంతా కలుపుకుంటే అనేకమైన భాషలు. ఉదాహరణ చూసినట్లయితే హిందీ ఒక భాష, తమిళం ఒక భాష, ఇంగ్లీష్ ఒక భాష, మరాఠీ ఒక భాష, ఫ్రెంచ్ ఒక భాష, జర్మనీ ఒక భాష, అనేకమైన భాషలు ఉన్నాయి. ఇంకా ప్రమోషన్ మీద దేవదూతల భాషలతో మాట్లాడాను. దేవదూతల భాషలో మాట్లాడినాను కానీ ప్రేమ లేని వాడిని అయితే వ్యర్థం అంటున్నాడు. దేవుని ప్రేమ గురించి మనం చూసినట్లయితే 1 కొరింథీ 13వ అధ్యాయము అంతా కూడా చూసినట్లయితే దేవుడు ప్రేమ గురించే ఉంది. దేవుని ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. అన్నీ ఎన్నున్నా కానీ, ఏదున్నా ఏమున్నా కానీ దేవుని ప్రేమ లేకపోతే వేస్ట్ అంటున్నాడు. ఈ లోకంలో చూసినట్లయితే ఇంటర్వ్యూస్ జరిగినప్పుడు మనం చూస్తూ ఉంటాం. టెక్నికల్ ఇంటర్వ్యూ అని, హెచ్ఆర్ ఇంటర్వ్యూ అని. హెచ్ఆర్ ఇంటర్వ్యూలో పాస్ అయినా కానీ, టెక్నికల్ ఇంటర్వ్యూలో పాస్ అయినా కానీ బిహేవియర్ బాగాలేకపోతే వేస్ట్, ఎవరు తీసుకోరు ఉద్యోగంలో. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మనం అన్నీ కలిగిన భాషలతో మాట్లాడినా, దేవదూతలతో మాట్లాడినా కానీ దేవుడు ప్రేమ లేకపోతే వేస్ట్. మిత్రమా, దేవుని ప్రేమ కలిగి జీవించాలని దేవుడు నామమున కోరుతున్నాం. దేవుడు వాక్యం జీవించిన గాక. ఆమేన్.